వెల్లంపల్లి రైతులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడానికి శాంతియుతంగా వెళ్లేందుకు సిద్ధమైన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, విజయవాడ నగరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు అవుతు శైలజారెడ్డి, బెల్లం దుర్గా, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావును, ఆసిఫ్ను విజయవాడ పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో రైతులకు 20,000 రూపాయలు ఇస్తామని ఇచ్చిన మాటను తప్పినటువంటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపెట్టినటువంటి శాంతియుత కార్యక్రమాన్ని అక్రమంగా అడ్డుకోవడం సబబు కాదన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు రానున్న రోజులు సరైన రీతిలో బుద్ధి చెప్తారన్నారు. లోగో పెట్టే ప్రదీప్ అయిపోయింది. విజయవాడ పరిపాలన ఎలా ఉందో చూద్దాం. మా ఇష్టం అంటే ఒక పౌరురాలుగా ఒక హక్కు ఉంది. అంతేకాని ఎక్కడికక్కడ అరెస్టులు తీసుకెళ్ళిన బస్సు అంతా ఏం చేశారని అరెస్ట్ చేశారంటే వాళ్ళు ఏం చేశారంటే దోపిడీ చేశారా, చేశారా, ఏం చేశారంటే వాళ్ళందరూ అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. మీరు ఏ రైతుని చెప్పండి, ప్రజాస్వామ్య లేదా ఒక తాలిబల దేశంలో ఇక్కడ ఉన్న ఒక మేయర్ మీద మీరు దేనికి అరెస్ట్ చేస్తారో తెలియదు. దేని బలంగానికి మీరు నిరసన తెలియజేశారు. కనీసం మేము దేని మీద నిరసన తెలియజేస్తామో కూడా బయటికి చేస్తున్నారంటే ఇది ప్రజాపరిపాలన ప్రజలు కూడా ఒకసారి గమనించుకోండి. ఎందుకంటే అధికారంలోకి వస్తుంది అని చెప్పారు పార్టీలు. ఇవాళ అధికారంలోకి వచ్చి 6 మాసాలైనా కూడా ఇంతవరకు ఎక్కడ కూడా ఒక పరిపాలన సక్రమంగా చేయాల. ఇవాళ పెన్షన్లు పోదంట, మళ్ళీ ఇలాంటి పరిపాలన ఏం పరిపాలన? ఇది పోలీసులను అడ్డం పెట్టుకొని పరిపాలిస్తున్న పరిపాలన ఒక పరిపాలన. ఈరోజు వాళ్ళు సూపర్ 6 అని, సూపర్ 6 వాళ్ళే చెప్పారు రైతులకు 20,000 ఇస్తాము అని. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 12,500 ఇస్తానని చెప్పి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఆయన గెలిచిన తర్వాత సీఎం అయిన తర్వాత 13,500 ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ ఈరోజు సూపర్ 6లోన 20,000 రైతులకు ఇస్తామని నమ్మబలికి ఈరోజు రూపాయి కూడా ఇవ్వకుండా, కనీసం బడ్జెట్లో కూడా దీన్ని పొందుపరచకుండా, అకాల వర్షాల్లో తోటి ఈరోజు ధాన్యం తడిసిపోయిన ధాన్యం కానీ, రంగుమారిన ధాన్యం కానీ కొనుగోలు చేయకుండా Jai Jagan!
ಇದೆ ಅದು 40 ಹಾಕಿದ್ವಿ ಅದು ಬೇರೆ ಒಪ್ಪಂದ ಭಾಳ ప్రజల యొక్క ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనందరం కూడా. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ప్రజలకు మేలు చేయకుండా నిజంగా దేనికి మీరు మాట్లాడేది? మీరంతా కెమెరా పడతా విజయవాడ నగరం నా ఇష్టం, నేను కూర్చుంటా ఇక్కడే. అది నేను ఇక్కడే కూర్చుంటా. చెప్పండి, తప్పు చేసినప్పుడు ఇది తప్పు చేసామని చెప్తే అప్పుడు వెళ్తాను. ఏం తప్పు చేశాను చెప్పండి, ఏం తప్పు చేశాను నేను? పరిపాలన నోరు తెరిచేటువంటి హక్కు లేదు, తప్పులు తప్పు చెప్పేటువంటి హక్కు లేదు. స్వేచ్ఛ ఉన్నటువంటి వైద్యా లేకపోతే ఏమన్నా
మైక్ అది నా ప్రసాదనా వెనక్కి ముందు వెళ్ళిపోతే ఏం చేద్దాం? ఎవరు వెళ్తున్నారు వెనక్కి వచ్చేయండి అందరూ అలా తీసుకోండి. లేదు ఏదైతే పర్మిషన్ లాంటి లేదు ఆయనకి. హలో ఏమి ప్రోగ్రామ్ నడుస్తుంది, అక్కడ ప్రోగ్రామ్ నడుతుంది. మైక్ పెట్టమ్మా. కానీ మీరు ఇంతమంది ఎందుకు పడ్డానికి? వస్తున్నామా? కొంచెం పక్కన సార్ రండి, ప్లీజ్ రండి, రావాలి రండి రండి సార్ రండి. అమ్మాయి పక్కన